వస్తున్నాయి కదండి. అమ్మా సో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మీకే తెలియాలి, మీడియా వాళ్ళకు ఎక్కువ. మేము మా ఓటు వరకు కొంతమంది ఓట్లు వేస్తారు కదా తప్ప అంటే మీ ఎంతమంది అభిప్రాయం వరకి ఎట్లా అభిప్రాయం చెప్తారు? వరకు ఏంటంటే హైదరాబాద్ లో ఇక్కడ ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆలోచించి వేస్తారు. వాళ్ళ నిర్ణయమే శిరోధారి. అంటే ఇటు మాగంటి సునీత ఉంది కదా, మరి ఆమె మన ఎమోషనల్ వర్కౌట్ భర్త అవుతారు. చనిపోయింది కాబట్టి న్యాచురల్ గా మనం మైక్ పాటు మాట్లాడుకోవడానికి ఎమోషన్ ఉంటది. ఆడపిల్లలు కాబట్టి జనరల్ గా వాళ్ళకు తొందరగా ఏడుపు దుఃఖం వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు అనేది నా ఆలోచన. అంటే ఇప్పటికే ఆమె ఆమె ఏడ్చిందనే దానిపై కూడా ఆమె ఏదో డ్రామా క్రియేట్ చేసింది, పొలిటికల్ గా కావాలనేది అంతా చేస్తుందని కూడా అది ఏ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు అది ఇక్కడ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలు చేసినా, అక్కడ కాంగ్రెస్ పార్టీలు చేసినా, బీజేపీలు చేసినా, ఎంఐఎంలు చెప్పినా, ఈ రాష్ట్రంలో ఉన్న ఏది రాజకీయ పార్టీలు అట్లా భర్త చనిపోయినప్పుడు హేళన చేయడం అనేది ఎవరు చేసినా తప్పే. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఎవరు చేసినా తప్పే. కాబట్టి భర్త చనిపోయింది కాబట్టి ఆమె టికెట్ ఆయన కేయడంలో ఈ పార్టీ ఏం తప్పు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళను ఎవరు ఎంచుకుంటారు అనేది అది వాళ్ళ ఇష్టం. అంటే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్, ఆయన కూడా ఆల్రెడీ స్థానికుడు, మరి ఆయన ఏమైనా గెలిచే అవకాశం ఉందా? ఆయన స్థానికుడే, వాస్తవానికి జనాల్లో కూడా ఆయన గెలవాలని ఎక్కువ కోరుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాల వలన ఆయన మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా ఆయన సొంత తప్పులు ఏం లేవు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలో వచ్చి, ఆ నెగటివిటీ ఏమైనా నవీన్ చాలా యాదవ్ ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు రీతివలకు ఏమన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపల నింపుతామన్నాడు. మిగతా వాళ్ళు ఏది మహాలక్ష్మి పథకం కింద 100 రోజులలో అన్ని హామీలు అమలు చేసి పెడతామన్నారు. ఆ 6 పథకాల అమలు ఎక్కడ అమలు కాలేవు. ఇక్కడ రహమత్ నగర్ ఏరియా ఉన్నది, ఆ పైన వాటర్ రోడ్డు మీదకి నీళ్ళు పోతా ఉంటాయి, ఎవరు పట్టించుకోరు. ఎవరు చూసినా నీళ్ళ ప్రాబ్లం మన గతంలో నీళ్ళ ప్రాబ్లం లేదు. ఈ నీళ్ళ ప్రాబ్లం ఎందుకంటే గతంలో కూడా అంతకుముందు 10 ఏళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదన్నట్టు కాదు. కానీ ఈ మిషన్ భగీరథ నీళ్ళు అయితే ఎప్పుడైతే వచ్చినాయో కొంత వాటర్ కొద్దిగా ప్రాబ్లం సాల్వ్ అయింది. అంటే ఆ మిషన్ భగీరథ వాటర్ ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి కూడా కరెంటు బిల్లులు తీసుకుంటున్నారని అది నార్మల్ అంతటి లేదు, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి అంటున్నారు, కొంతమందికి వస్తలేవు అంటున్నారు. అది మరి ఎవరు కరెక్ట్ చెప్తారనే తెలియదు, మీకే ఎక్కువ తెలియాలి దాని గురించి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కంటే ముందు ఇక్కడ రోడ్లను కానీ ఊళ్ళో కొట్టడం అంటే కొన్ని కొన్ని పనులకు అది ఎవరు శంకుస్థాపన చేసినా చేశారు. హైడ్రా తప్పు కదమ్మా. కొన్ని గతంలో పనులకు ఎందుకంటే ఇప్పుడు శంకుస్థాపన 20 చేశారు. సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఏదో అంటే పల్లెటూరులోకి వెళ్ళి వచ్చి నాకు ఒక 100 గజాలు జాగా అయితే చాలు అని చెప్పి ఒక 100 గజాలు జాగా తీసుకొని వాళ్ళు కరెంటు బిల్ తీసుకుర్రు, తర్వాత పర్మిషన్ తీసుకురు, మున్సిపల్ పర్మిషన్ తీసుకురు, అందరు ఆఫీసర్ల ఆధీనం తీసుకున్నాకనే వాళ్ళు చిన్న ఏదో సింగిల్ ఫ్లోర్ కట్టుకున్నారు. వాళ్ళు చెప్పా పెట్టకుండా రాత్రి శనివారం ఆదివారం వచ్చి చెప్పా పెట్టకుండా ఇంట్లో గుల కొడితే ఎవరికైనా బాధనే కదా. అలాంటప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ గవర్నమెంట్ ఎట్లా చేయాలంటే ఒకళ్ళు నిజంగానే అది ప్రాబ్లం అనుకుంటే ఆ వ్యక్తికి మీరు వేరే దగ్గర ఇల్లు చూపెట్టండి. వేరే దగ్గర ఇల్లు చూపెట్టి నిజంగా ప్రాబ్లం ఉంటే కొట్టేయండి. కానీ చెప్ప పెట్టకుండా వచ్చి ఆ ఇల్లును కూలగొట్టడం వల్ల వాళ్ళు రోడ్డు మీద పడే ప్రమాదం ఉంటది. అంటే ఇప్పుడు చాలా మంది ప్రజలు ఈ బుల్డోజర్ ప్రభుత్వం మాకు వద్దు, మళ్ళీ మాకు మా కారు గుర్తే రావాలని అంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా అనేది మేము కూడా యాక్సెప్ట్ చేస్తలేం. అది తప్పే. ఎందుకోసం అంటే అన్ని రకాల పర్మిషన్ గవర్నమెంట్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాక గవర్నమెంట్ ఇల్లు కూడా ఎవరు చెప్పాలి? ప్రభుత్వాలే తప్పు కదా. ఏ ప్రభుత్వం చేసినా ప్రభుత్వానికి తప్పు. ఒకవేళ నిజంగానే ఆ స్థలం మీద ప్రభుత్వానికి ఏదైనా అవసరం ఉండి కావాల్సి వస్తే, లేదా ఇంకా వేరే నాళ్ళ కోసమా దేనికోసం అవసరం కనుక వస్తే ఆ వ్యక్తిని ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం ఎక్కడో ఒక దగ్గర ఏర్పాటు చేసి ఆ వీళ్ళని దర్జాగా తీసేయొచ్చు. అంతే తప్ప చెప్పపెట్టకుండా రాత్రి పగలే కుట్టేయాల్సిన అవసరం లేదు. ఒకటి చాలా బాధాకరమైన విషయం, 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఆట వస్తువులు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతారు. ఆ పూర్ల పిల్లగాడు ఏమంటాడు, నా వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే 1 నిమిషం విలువడతాడు. అంత కుంపలంటుకు పోయేది ఏం లేదు కదా. వాటర్ బాటిల్ ఆ 2 2nd క్లాస్ పోరాడు ఎంతసేపు తెచ్చుకుంటాడు, అవునా కదా. కాబట్టి అది కూడా జర దృష్టి సాధించాలి ఎవరు చేసినా కూడా. థ్యాంక్ యూ.